అందరికీ నమస్కారం అండి. వీరిద్దరూ కల్లూరు నివాసులు. వారిద్దరికీ ఎవరూ లేరు, అనాథలు. పైగా భర్త కూడా లేరు, చనిపోయారంట. వారు బతకడానికి చాలా కష్టంగా ఉంది, ఏదైనా సాయం చేయండి అని సత్తుపల్లి దివ్యాంగుల సేవా ఆశ్రమాన్ని సంప్రదించడం జరిగింది. వారి కోసమని కొంత చందాల రూపంలో కొంత అమౌంట్ సేకరించడం జరిగింది. అలాగే ఆ అమౌంట్తో పాటు ఇంకా ఎక్కువే అయింది. దాన్ని మేము ఆశ్రమం తరపున మేము వేసుకొని వారికి నిత్యావసర వస్తువులు, సరుకులు, తర్వాత వాళ్ళకి రైస్ కూడా ఉంది. ఆ రైసు, తర్వాత వాళ్ళకి ఇద్దరికి చీరలు, తర్వాత బెడ్షీటు, ఇలాంటివన్నీ, చాలా చెప్పులు కూడా ఉన్నాయి. అవన్నీ కొని వాటిని ప్యాక్ చేసి వారికి అందించాము. ఇందుకు గాను మా కమిటీ సభ్యులు చాలామంది కొందరు సాయం చేశారు. వారికి తోచినంత విధంగా సాయం చేశారు. కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నానండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. పైగా వారు చేశారు కాబట్టి నేను ఇంత ఈ విధంగా చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఎవరూ చేయలేకపోతే నేను ఒక్కడిని చేయడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి మీరందరూ సహకారంతో నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను. నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ సహకారం, సపోర్టు చాలా ఎక్కువ ఇంకా రాబోయే రోజుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి వారికి ఈ సరుకులన్నీ తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వీడియో తీసి మీకు పెడతాము. ఈ వీడియో తీసేది గొప్పల కోసం కాదండి. ఈ విధంగా తీసి ఇంకా 10 మందికి అందరికీ చూపించడం వల్ల వారు కూడా స్పందించి మాకు కొంచెం సాయం చేస్తే మేము ఇంకా సర్వీస్ ఎక్కువ చేయగలమని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో తీస్తున్నాము. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ.